శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నానా కిరణ్ స్వామికి నమస్కారం చేసుకో. ఏడైంది, నిద్ర లేవరా? అమ్మా కోమల్, అల్లరి చేయకు. అమ్మా, రోజు పాలు తాగితే మీలాగా పెద్దవుతానా? ఏమండి, టిఫిన్ రెడీ. వస్తున్నా. ఏరా, ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నా నాన్న. బాగా చదవాలి. సరే, టిఫిన్ ఏది ఇంకా రాలేదు? టిఫిన్ రెడీ అన్నా, ఏది పెట్టలేదు ఇంకా? ఆకలేస్తుంది. తెస్తున్నా. నాన్న, మీరు బాగా చదివే వాళ్ళ? బాగానే చదువుకున్నా. తాత మిమ్మల్ని కొట్టేవారు? అసలు కొట్టేవాళ్ళు కాదు నాన్న. రే బంగారం, అన్నం తినరా. కిరణ్, నాన్న కిరణ్. నాన్న. ఏరా, ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? నాకు బిజినెస్ అంటే ఇష్టం డాడీ. బాగా చదువుకో, నీకేం కావాలన్నా నేను చేస్తాను. ఓకేనా? ఓకే డాడీ. అలా చేయకుండా బాగా చదువుకోవాలి. ఓకే డాడీ. నాన్న, నిన్న నాకు స్కూల్లో పెద్ద దెబ్బ తగిలింది. ఎక్కడ నాన్న? అరే, ఎట్లా తగిలిందిరా? స్కూల్లో క్రికెట్ ఆడుతుంటే కింద పడ్డా. అయ్యో, చూసుకోవాలి కదా. కాస్త ఆయింట్మెంట్ రాయండి. బాగా తగిలింది కదా? ఆయింట్మెంట్ రాద్దాం. బాగా నొప్పి వస్తుంది. నొప్పి వస్తుందా? సరే. టాటా అమ్మా. ఏనాన్నా, ఏంటి అలా ఉన్నావు? ఏనాన్నా, జ్వరం వచ్చిందా? అవును నాన్న. సరే నాన్న, కొంతసేపు పడుకో. రా, కొంతసేపు పడుకో. ఇక్కడే ఉండు నాన్న. ఎదుటింటి ఆయనలాగా తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో పడేస్తే బాగుంటుంది. నేను ఏంటి నాన్న మమ్మల్ని సావ కొడుతున్నావు? పెట్టింది తిని పడుకోక ఏది పడితే అది చేస్తూ ఉంటావు. మా పనులు మేము చేసుకోవాలా, లేకపోతే నీ పనులు చేస్తా కూర్చోమంటావా? ఎప్పుడు ఇసుకిస్తానే ఉంటావు. చెప్పింది వినవు, చేయమంటే చెయ్యవు. ఏదో ఒకటి కూర్చుని సాధిస్తూ ఉంటావు. పిల్లోనన్నా కనీసం తీసుకెళ్ళి ఆ పార్కులో ఆడిచ్చి తీసుకురావచ్చు కదా. ఆడ అల్లర చూసావు ఎలా ఉందో. కర్మ మొత్తం కాలుతుంది మా ఇక్కడ. ఎదుటింటి ఆయనలాగా తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో పడేస్తే బాగుంటుంది. నేను అప్పుడు తెక్కొదులుద్ది నీకు అసలు. నేను చెప్పేది వినరా బ్రో? మీరు మా లాంటి వర్గానికి ఇన్స్పిరేషన్ బ్రో. రే లోపల పో బ్రో. మా నాన్న కూడా బాయ్స్కి ఇచ్చేస్తున్నాడు బ్రో, ఏదైనా వృద్ధాశ్రమంలో పడేద్దామని. మీకులాగే ఏ వృద్ధాశ్రమంలో వేస్తే బాగుంటుంది అంటారు? అస్త్రిత, కాస్త టీవీ ఆన్ చేయి. సరే. తల్లిదండ్రులను మించినటువంటి వ్యక్తులు లేరు. అందుకే శంకర భగవత్పాదులు ఆ మాట అన్నారు. ఇప్పుడు తండ్రి గొప్ప, కొడుకు గొప్ప. తండ్రి శరీరముతో ఉన్నంత కాలము తండ్రి ముందు కొడుకు చిన్నవాడే. గురువు బరువు, ఎదురుగుండా ఉన్నది లఘువు, చిన్నది. అప్పుడు కూడా శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇవ్వాలి, నీకు జ్ఞానం ఉంటే. నాన్న విషయంలో నేను తప్పు చేశాను.
నాన్న కిరణ్, నన్ను క్షమించండి నాన్న. ఎందుకురా? పర్లేదు. ఇంటికి వెళ్దాం రండి నాన్న. రండి నాన్న. కోడలు, మనవడు ఎలా ఉన్నారు? బాగున్నారు. రా నాన్న. అశ్రిత, మామయ్య వచ్చారు. వస్తున్నా. కూర్చోండి నాన్న. నాన్న కిరణ్, వస్తున్నా నాన్న, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ బ్రో. ఓకే పర్లేదు. అంకుల్ బాయ్. బాగున్నారా మావయ్య గారు? కోమల్, తాతయ్య గారికి నమస్కారం చేసుకో. బాగున్నారా తాతయ్య? బంగారం ఇట్రా నాన్న. భోజనానికి రండి. రండి నాన్న, అందరం కలిసి భోజనం చేద్దాం. తల్లి తండ్రి ప్రేమకు ప్రతిరూపంగా ఒక కణంగా ఏర్పడి జన్మించిన మీరు, తల్లిదండ్రులు వారి వయసునంతా దారపోసి చెమటోడ్చి పెద్ద చేసి పిల్లలకు జీవితాన్ని ఇస్తే, కళ్ళ ముందే పెరిగి పెద్దవారైన పిల్లలు తమ సుఖాలు సరదాల కోసం ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రభావాల వలన అన్నీ తమకే తెలుసునని గొప్పలకు అహాలకు పోయి తల్లిదండ్రుల మాట వినకుండా అవమానిస్తూ అవహేళన చేస్తూ వారిని బాధిస్తున్నారు. పిల్లలు అమ్మానాన్నలు ఇచ్చిన ఇంటి పేరుని, వారి వంశగౌరవాన్ని గౌరవప్రదంగా మరింత గొప్పగా ముందుకు తీసుకువెళ్ళి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ప్రస్తుత పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులు అంతస్తుల కోసం గొడవపడుతున్నారే కానీ వారి యోగక్షేమాలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగం వ్యాపారం అంటూ అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ వారితో సరిగా మాట్లాడక, ప్రేమను చూపించక, వయసైపోయిన తల్లిదండ్రుల అవసరం లేదని అడ్డుగా ఉన్నారని, ఏ రకంగానూ వారితో ఉపయోగం లేదనే భావనతో క్షణం కూడా ఆలోచించకుండా కొందరు వృద్ధాశ్రమాల్లో, మరికొందరు వీధులలో అనాథలుగా వదిలేస్తున్నారు. మీ అమ్మానాన్నలలాగానే రేపు మీ వయసు అయిన తరువాత మీరు కూడా మా పిల్లలు మమ్మల్ని ప్రేమగా పలకరించకపోతారా అని ఎదురుచూసే పరిస్థితి రాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థించండి. వయసైపోయిన తల్లిదండ్రులకు దగ్గరగా కూర్చొని అమ్మా, నాన్న అని ప్రేమగా పిలిస్తే, సరదాగా కాసేపు కబుర్లు చెప్తే వారు పొందే ఆనందం మాటల్లో వర్ణించలేనిది, మన ఊహకు అందనిది. అందుకే క్షణంతో మొదలైన నువ్వు క్షణం ఆలోచించి తల్లిదండ్రులను ప్రేమించడమే నీ అసలైన పయనం. ఇదే క్షణం క్షణం. మీ శ్రీహర్ష ఆమంచి.